హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆన్లైన్ అఖిల్. ఫ్రెండ్స్, రైల్వేలో జాబ్ చేయాలని కోరికగా ఉన్నారా? రైల్వేలో జాబ్ చేయాలి అనుకుంటున్నారా? ఆర్ఆర్బీకి సంబంధించి రైల్వేలో భారీ నుంచి అతి భారీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కేవలం 100-200 పోస్టులు కాదు, 32,000 పైచిలుకు నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ రైల్వే జాబ్కి మీరు ఎంతో పెద్ద చదువులు చదివేసిన అవసరం లేదు. కేవలం 10th క్లాస్ లేదా ఐటీఐ పాస్ ఉంటే చాలు. దాని యొక్క పూర్తి డీటెయిల్స్ చెప్తాను, వినండి. ఈ రైల్వే ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి భారీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆ భారీ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు వివరంగా చూద్దాం. టోటల్ పోస్ట్ వచ్చేసి 32,438 పోస్టులతో నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ కూడా చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది. 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల లోపున్న ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫీజు విషయానికి వస్తే జనరల్ క్యాండిడేట్స్కి 500 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ దీనికి చెందిన వారికి 250 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇంతకీ ఈ జాబ్కి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారా? 23/1/2025 నుంచి 22/2/2025 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఈ నెల నుంచి వచ్చే నెల వరకు కూడా ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోని మీకు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా రైల్వే నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. జాబ్ నేచర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో చాలా రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 23/1/2025 నుండి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయడం అనేది ప్రారంభించడం జరుగుతుంది. అలాగే క్లోజింగ్ డేట్ చూస్తే 22/2/2025 వరకు టైం ఉంది ఫ్రెండ్స్. లేట్ ఫీజుతో 23/2/2025 అలాగే 24/2/2025 ఈ 2 రోజులు కూడా లేట్ ఫీజుతో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 32,438 ఉన్నాయి. చాలా ఎక్కువ పోస్టులు, చాలా మంచి నోటిఫికేషన్ ఇది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 1/1/2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి అవ్వాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 36. అలాగే ఎస్సీ ఎస్టీస్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది మిగిలిన నోటిఫికేషన్ల వల్ల దీనికి కూడా అప్లై అవుతుంది. ఏజ్ రిలాక్సేషన్ చూస్తే ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్కి 3 years, ఎస్సీ ఎస్టీస్కి 5 years, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఈ స్క్రీన్లో చూపించిన విధంగా డిఫరెంట్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వబడింది. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకోండి. ఏజ్ గ్రూపు 18 నుంచి 36 సంవత్సరాల వరకు కామన్గా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అప్పర్ ఏజ్ లిమిట్ ఉన్నవాళ్ళు స్క్రీన్లో చూపించినటువంటి డేట్ ఆఫ్ బర్త్స్ మధ్యలో ఉన్నవాళ్ళు ఈ ఆన్లైన్లో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఆల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 500 ఫీజు. ఇందులో ఎవరైతే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి ఎవరైతే హాజరవుతారో వారందరికీ కూడా 400 అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్, ట్రాన్స్జెండరు, ఎక్స్ సర్వీస్ మెన్స్కు 250 ఫీజు ఉంటుంది. ఈ 250 ఫీజు కూడా ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తారో వారికి రిఫండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అమౌంట్ కూడా రిఫండ్ అవుతుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ అప్లికేషన్కి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోండి, ఎగ్జామ్ రాయండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే
అప్లై చేసుకున్న వారందరికీ కూడా సిబిటి అనేది ఫస్ట్ జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అందులో క్వాలిఫై అయిన వారందరికీ కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో కూడా సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషను అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే సిబిటి ఎగ్జామ్ అనేది 90 మినిట్స్ జరుగుతుంది. జనరల్ సైన్స్ సంబంధించి 25 మార్కులు, మ్యాథమెటిక్స్ సంబంధించి 25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 30 మార్కులు, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 20 మార్కులు, మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో 1/3 అనేది మైనస్ మార్కులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా రైట్ మార్క్ వచ్చేసి 1 మార్కు, అలాగే 3 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. పిఈటి టెస్ట్ చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. మేల్ క్యాండిడేట్స్ అనేవారు 35 kg వెయిట్ను లిఫ్ట్ చేస్తూ 100 మీటర్స్ అనేది 2 minutesలో రన్నింగ్ చేయవలసి ఉంటుంది. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ చూస్తే 20 kg వెయిట్ క్యారీ చేస్తూ 100 మీటర్స్ అనేది 2 minutesలో రన్ చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్లో ఏ డాక్యుమెంట్స్ మనం అప్లై చేయాలంటే రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో చాలా ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే బ్లాక్ ఇంక్ పెన్తో మాత్రమే సైన్ చేసి ఆ సిగ్నేచర్ను అప్లోడ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ట్రావెలింగ్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాలి. స్క్రైబ్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఆ స్క్రైబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్ లాంటివి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ప్రీవ్యూ చెక్ చేసుకొని అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. అలాగే ఎగ్జామ్ అనేది ఏ మీడియంలో కండక్ట్ చేయడం జరుగుతుంది అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఈ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటుగా మనం లోకల్ లాంగ్వేజ్ ఏదైతే సెలెక్ట్ చేస్తామో ఆ లాంగ్వేజ్లో కూడా ఈ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. తెలుగు, తమిళ్, పంజాబ్ అలాగే దాదాపుగా 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఇంగ్లీష్తో పాటు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా ఆ ఆప్షన్ అనేది మనము పెట్టుకుంటే చాలా మంచిది. మనం ఏ జోన్కి అయితే అప్లై చేస్తామో ఆ జోన్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి స్క్రీన్లో చూపించినటువంటి రైల్వే జోన్స్ అన్నీ కూడా గమనించుకొని ఏ జోన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయో చెక్ చేసుకొని ఆ జోన్లో అప్లై చేసుకోవడం మంచిది. ఏ జోన్లో ఏ కేటగిరీకి సంబంధించి ఏ పోస్టులు అనేవి ఉన్నాయో ఈ స్క్రీన్లో చూపించడం జరుగుతుంది. ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అలాగే జోన్ల వారీగా వేకెన్సీస్ లిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి వీడియో చూసిన వాళ్ళందరూ కూడా డిస్క్రిప్షన్ను చెక్ చేసి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏ జోన్లో ఏ కేటగిరీకి సంబంధించి పోస్టులు ఎక్కువ ఉన్నాయో ఆ పోస్టులు ఆ జోన్లో అప్లై చేసుకోవడం ద్వారా మంచి స్కోరింగ్ అనేది వస్తుంది. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూశారు కదా ఫ్రెండ్స్.
ఈ నోటిఫికేషన్ ఎవరూ మిస్ అవ్వద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా అప్లై చేసుకోమని చెప్పండి. చాలా మంచి నోటిఫికేషన్ అనేది రైల్వే నుంచి రీసెంట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ను అప్లై చేయడం ఎవరు కూడా ఇంపార్టెంట్, ఇలాంటి ఇంపార్టెంట్ అలాగే రీసెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి మా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నోటిఫికేషన్ మొత్తం చూశారు కదా ఫ్రెండ్స్. మీలో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే, అనుకోవడం కాదు, 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ మొబైల్లోని ట్యాబ్లోని చేయడం జరుగుతుంది. సో అందులో చేయడం వల్ల చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి వస్తున్నాయి. అందువల్ల టోటల్ అప్లికేషన్ మొత్తం రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలామంది ఫేస్ చేస్తున్నారు. సో మీరు మాత్రం అలా చేయకండి. మీ దగ్గరలో ఉన్న మీ సేవకు కానీ సిఎస్సి సెంటర్కి కానీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి కానీ వెళ్ళి దగ్గరుండి అప్లికేషన్ అనేది చేయించుకోండి. సో ఫ్రెండ్స్ ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మన చంద్ర నెట్ సెంటర్లో కూడా అప్లికేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. లేదా మీ డీటెయిల్స్ అనేవి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది. దానికి పంపించిన కూడా అప్లికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మరియు ఆర్ఆర్బి జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.